వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో యూపీఎస్సీ ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. అందరూ కూడా మీరు ప్రదేశాలకు మీ ఇంటికి వెళ్తూ ఉంటారు. సో వెళ్ళి ఉంటారు. చాలా మంది ఎక్స్పెక్టేషన్ మీదనే వెళ్ళి ఉంటారు. కొంతమంది ఆబ్వియస్లీ 0.01% మాత్రమే యూపీఎస్సీలో సక్సెస్ అయ్యే వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా ఏదో ఒక పార్ట్ టైం చేసుకోవాల్సిందే. లక్షలాది మంది రాస్తారు. ఓకే, అందరికి కూడా యూపీఎస్సీ కుదరదు. ఓకే, సో ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవద్దు అనేది ఈ వీడియోలో చెప్తే చూడండి. మీరు ఇప్పుడు యూపీఎస్సీ అటెంప్ట్, ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్ ఇచ్చి మీకు ఇంకా చాలా టైం ఉండి, మీ పేరెంట్స్ మంచి విల్లింగ్ ఉండి చదివించే స్టేజ్లో ఉంటే 1 వీక్ టు 10 డేస్ గ్యాప్ తీసుకోండి. ఇమ్మీడియట్గా మీరు ఏం తప్పులు చేసారో చూసుకోండి. ఓకే, పేపర్ తీసుకోండి, పేపర్ 1, పేపర్ 2 తీసుకొని ఫస్ట్ ఇప్పుడు ఏం చేయకండి. మీరు ఈ పేపర్లో ఏం తప్పులు చేసారో చూసుకోండి. మీకు పేపర్ ఆల్రెడీ ప్రొవిజనల్ కీ వస్తుంది, ఎన్ని మార్క్స్ వస్తున్నాయో చూసుకోండి. ఒకవేళ మీరు కట్ ఆఫ్ రేంజ్లో ఉంటే ఏం కాదు, గో ఫర్ మెయిన్స్ సిలబస్, మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి రాస్తూ ఉండండి. ఒకవేళ మెయిన్స్ కనుక మీకు అవ్వలేదు అని అనుకోండి, రియాలిటీలోకి రండి. మళ్ళీ లాస్ట్ 10 to 15 ఇయర్స్ పేపర్లు ఏదైతే ప్రీవియస్ పీవైకి బిట్లు ఉన్నాయో చేయండి. 1 నెల కాదు, 2 నెలలు పట్టినా అవే చేయండి. ఓకే, దాంతోపాటు ఏదైనా ఒక సబ్జెక్ట్ చదువుకోండి. మెయిన్గా చెప్తున్నాను నేను. ఇది అయిపోయినాక ఏం చేస్తారంటే, మీరు ఏ టాపిక్లో ఏమేం థీమ్స్ ఉన్నాయో, అంటే కొన్ని టాపిక్స్లో కొన్ని థీమ్స్ ఖచ్చితంగా ఉంటాయి, అవి రాసుకోండి ఒక దగ్గర. ఓకే, ఒక బుక్లో ప్రిఫరెన్స్ లెక్క రాసుకోండి. మీకు అనిపించినాయి మీ సెల్ఫ్ ప్రిపరేషన్ నోట్స్కి సంబంధించి దాని మీద ఏది పనికిరాదు, ఏ ఇన్స్టిట్యూట్ పనికిరాదు. ఓకేనా? సో ఆ విధంగా మీరు రాసుకొని ఏం చేస్తారంటే, మెల్లిగా మళ్ళీ అప్రోచ్ ఎలా మార్చాలి. ఇప్పుడు C# మీకు దెబ్బేసింది అనుకోండి, C# ఎట్లా ముందుకు వెళ్ళాలి, C# ఎట్లా రాయాలి, ఇవి మెయిన్ అనమాట. ఇవన్నీ కూడా మీరు ఏమేమైతే మిస్టేక్ చేసారో అవి రాసుకోండి. ఎందుకంటే సెకండ్ టైం రిపీట్ చేయొద్దు అవి. యూపీఎస్సీ మెయిన్ ఏంటంటే, ఫస్ట్ అటెంప్ట్ నుంచి 5th అటెంప్ట్, 4th అటెంప్ట్ గెట్ ఆన్ అయ్యే వాళ్ళు వాళ్ళ తప్పులు వాళ్ళే నేర్చుకుంటారు. నువ్వు ఒక ఇన్స్టిట్యూట్ పోయి నేను ఏం తప్పులు చేసినా అని అడిగితే ఏ ఇన్స్టిట్యూట్ కూడా చెప్పదు. ఓకే, ఒకరి అప్రోచ్ ఇంకొకరికి అసలు వర్కౌటే కాదు. ఒకడు మార్నింగ్ లేసి అవుతాడు, ఒకడు ఈవినింగ్ లేసి అవుతాడు, ఒకడు నైట్ అంతా కూర్చొని అవుతాడు. ఓకే, యూపీఎస్సీ అనేది అలా ఉంటుంది అనమాట. ఒక అప్రోచ్ అనేది ఎప్పుడు కూడా వర్కౌట్ కాదు. ఇండివిజువల్ థింగ్స్ అని వేరు ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఏ లాంగ్ ప్రిపరేషన్. ఒక 1 year మొత్తం ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఇంకో ఇయర్కు ఇంకొకరికి అప్లై అవుతుంది అంటే కాదు. నీకుంటే నీకు అలవాట్లు అట్లా ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే ఒక యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మీకు ఉండాల్సిన మీ కేపబిలిటీస్ ఏంది, మీరు దేనికి ప్రిపేర్గా ఉన్నారు, మీరు ఏదైతే మంచిగా చేయగలుగుతారు. ఓకే, అంటే ఇప్పుడు జిఎస్లో కొన్ని సబ్జెక్ట్స్ మీరు బాగున్నారు అనుకో, అందులోనే ఉండండి. మీకు ఎక్కువ నెగిటివ్ ఉందనుకో, అందులోకి వెళ్ళకండి. ఓకే, కరెంట్ అఫైర్స్ సెక్షన్ చాలా వీక్గా ఉన్నాను అనుకోండి, నెక్స్ట్ అటెంప్ట్కి కరెంట్ అఫైర్స్ ఏ విధంగా చదవాలి. అండ్ యు నో వాట్, యూపీఎస్సీ ఎప్పుడు కూడా ఒకే అప్రోచ్లో ఉండదు. నెక్స్ట్ పాలిటీలో 25 క్వశ్చన్లు వస్తుండొచ్చు, తెలియదు. ఓకే, సడన్ సర్ప్రైజెస్ యూపీఎస్సీలో ఉంటాయి, అన్నిటికీ ప్రిపేర్ ఉండాలి. ఓకే, 1% లక్ కూడా ఉంటుంది యూపీఎస్సీలో ఎప్పుడైనా. ఓకే, అందరికి కూడా వర్కౌట్ అవుతుందని కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్ అయితే అయిపోయింది, రియాలిటీలోకి రండి. తప్పులు ఎక్కడ చేసారో చూసుకోండి, రెక్టిఫై చేసుకోండి, మళ్ళీ మీరు స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. 10-15 డేస్ రెస్ట్ తీసుకొని. కానీ ఈసారి ఎట్లా స్టార్ట్ చేయండి అంటే, బేసిక్స్ ఎన్సీఆర్టీస్ మొత్తం, ఎన్సీఆర్టీస్ బుక్స్ ఉన్నాయి కదా, ఎన్సీఆర్టీ 6 నుంచి 12 వరకు 1 by 1 ఒక్కొక్క లెసన్ మంచిగా అప్డేట్గా నోట్స్ రాసుకొని. ఓకే, మీరు ఆ నోట్స్ మళ్ళీ అది చూస్తే మొత్తం మీ పాయింట్స్ అన్నీ అందులో ఉండాలి ఇక. ఓకే, సెకండ్ ప్రిపరేషన్, సెకండ్ రివిజన్ టైంకి. ఓకే, ఆ విధంగా రాసుకోండి. ఏం కాదు, కంగారు పడకండి, అయ్యింది ఏం లేదు. ఒక్క ఎగ్జామ్ నీ ఫేట్ని అస్సలు డిసైడ్ అయ్యేది. ఓకేనా? నువ్వు దీనికి ఇన్వెస్ట్ చేయాల్సుకున్న ఇయర్స్ కొన్ని అనుకుంటావు, నువ్వు ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు కొన్ని అనుకుంటావు, ఇన్ని ఇయర్స్లో నేను కంప్లీట్ చేయాలి, లేదంటే వద్దు అనే ఫీల్ నీకుంటే వెళ్ళండి. లేదు నేను ఇదే జీవితాంతం రాస్తుంటే రాసుకోండి, పర్లేదు. బట్ వన్స్ ఒక టైం వచ్చినప్పుడు మీకు ఇంకో ఫీల్డ్కి కూడా వెళ్ళలేరు మీరు. ఎందుకంటే నువ్వు 15,000 జాబ్ చేయాలంటే 35 ఏళ్ళ వయసులో చేయలేవు. అర్థమైందా? ఎందుకంటే 22 ఏళ్ళ వయసు చేసే వాళ్ళ జాబు, 15,000 జాబు నువ్వు చేయమంటే చేయవు. సో అన్ని విధాలుగా మీ మెంటాలిటీ అనేది కరెక్ట్ ఉండాలి యూపీఎస్సీలో. ఓకే, లైఫ్లో ఫెయిల్ కావద్దంటే యూపీఎస్సీలో ఏ విధంగా ముందుకు పోవాలనే అప్రోచ్ అనేది నీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాడు చెప్పడు, ఎవ్వరు కూడా చెప్పరు. ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. చాలామందితో నేను డైలీ ఎంతమందితో మాట్లాడినండి ఇంతవరకు 1000 మందితో మాట్లాడిన ఆస్పిరెంట్స్ తోటి. అన్ని గాథలు నాకు తెలుసు, అందుకే చెప్తున్నా. ఈ 2-3 రోజులు మీకు డిప్రెస్డ్ ఉంటుంది, రియాలిటీలోకి రండి. లేదు మాకు ఇంకా ఫెడప్ అయినా అంటే మీరు గో ఫర్ పార్ట్ టైం అని చేసుకోండి, ఏదైనా చేసుకోండి. లేకపోతే స్టేట్ పిఎస్ ఉన్నది, ఎస్ఐ ఉంది, ఎస్ఎస్సి సిజిఎల్ ఉంది,
స్టేట్లో ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి, గ్రూప్స్ ఉన్నాయి. ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వాటికి సంబంధించిన చదువుకున్నాను కూడా చదువుకోండి. ఎండ్ ఆఫ్ ది డే మీకు మీ అప్రోచ్ ఎట్లుండాలంటే మీది మీకే తెలుస్తుంది. ఒకరు చెప్పిన అప్రోచ్ అస్సలు ఫాలో అవ్వకండి. మీ ఇంట్లో పరిస్థితులు వేరు ఉంటాయి. ఒకరు 10 ఏళ్ళు చదవగలుగుతారు, మీ ఇంట్లో మీ డాడీ 1 సంవత్సరం చేయడానికే చాలా ఇబ్బంది అవుతుండొచ్చు, చెప్పలేం కదా. సో యూపీఎస్సీ అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తాయి నీ ప్రిపరేషన్ని. అవన్నిటికి కూడా రెడీ ఉండాలి నువ్వు. ఈజీగా యూపీఎస్సీ అయిపోతుందని మాత్రం అస్సలు అనుకోకండి. ఇట్ విల్ టేక్ చాలా ఇయర్స్ పడుతుంది. మెంటల్లీ డ్రైన్డ్ ఉంటావు, ఫిజికల్లీ డ్రైన్డ్ ఉంటావు. నీకు అసలు ఏం చెప్పాలనో కూడా తెలియదు. ఎందుకంటే ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలనో తెలియదు, అది అవుతుందో కాదో తెలియదు. ఇవన్నీ ఉంటాయి. ఓకే, బాగా డిప్రెస్డ్ ఉండకండి, నెగిటివ్ థాట్స్ కూడా రానియకండి. ఓకే, ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీరు గట్టిగా ఎదుర్కోవాలి. జిమ్కి వెళ్ళండి, మెడిటేషన్ చేయండి, ఏదో ఒకటి చేయండి. ఎండ్ ఆఫ్ ది డే మైండ్ అనేది ఎగ్జామ్ మీద ఫోకస్ ఎలా ఎంకరేజ్ చేయాలనో, నువ్వు ఎక్కడ తప్పులు చేసినావు అనేది నువ్వు చూసుకోవాలి. డైరెక్ట్ వెళ్ళి నువ్వు మళ్ళీ సేమ్ అటెంప్ట్ ఇచ్చి సేమ్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్, సేమ్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అప్రోచ్ ఫాలో అయినావు అనుకో, లాస్ట్కి సెకండ్ టైం థర్డ్ టైం కూడా నీకు మైనస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. యూపీఎస్సీలో ఇండివిజువల్ అప్రోచ్ అనేది చాలా బాగుంటుంది. ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచించండి. మెయిన్స్ సెలెక్ట్ అయ్యారో వెల్ అండ్ గుడ్, గో ఫర్ మెయిన్స్, రాస్తూ ఉండండి మెయిన్స్కి, అది వేరు. అసలు సెలెక్ట్ కాలేదంటే నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి. ఒకవేళ సీషార్ట్ నీకు చాలా హారబుల్గా డిసప్పాయింట్ చేసింది అనుకో, సీషార్ట్ తీసుకోండి. 15 ఏళ్ళు మొత్తం చూసుకోండి. నెంబర్ సిరీస్ అని ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా వస్తాయి నెంబర్ సిరీస్. అలాంటి టాపిక్స్ మీద హెవీగా ఫోకస్ చేయండి. రోజుకు 1 గంట, ఎక్కువ ఏమొద్దు. ఓకే, మీరు జిఎస్కి ఒక 3-4 గంటలు కేటాయిస్తే సీషార్ట్కి 1 గంట కేటాయించండి. ఇట్లా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఒక 1 ఇయర్ చేస్తే మీరు ఆ అటెంప్ట్ ఫెయిల్ అయినా నెక్స్ట్ అటెంప్ట్కి మీకు తిరుగు లేకుండా రాస్తారు ఎగ్జామ్. ఇది 100% షూర్గా చెప్తున్నాను. ఓకే, అది మిస్ అయినా మీరు గ్రూప్ 1 కొట్టి వెళ్ళిపోతారు. అట్లుంటుంది ప్రిపరేషన్ లెవెల్ అనేది అంత పీక్గా చేయాలి. మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అది. ఇది ఎవరు చెప్పారు, నేను జెన్యూన్గా చెప్తున్నాను. నేను చాలా జెన్యూన్ సలహాలు ఇస్తున్నాను. ఒక అప్రోచ్ నీకు వర్కౌట్ కానే కాదు, నీ అప్రోచ్ నీకే ఉండాలి. నోట్స్ మంచిగా మేకింగ్ చేసుకో. క్లాస్ 6 ఎన్సీఆర్టీస్ కొడితే ఇప్పుడు ఫస్ట్ వేర్ హౌ అని ఒక ఫస్ట్ లెసన్ ఉంటుంది. అందులో సింధు నది ఉంటుంది, నెక్స్ట్ దానికి పేర్లు ఉంటాయి. ఓకే, కిర్తార్ హిల్స్ అని ఉంటాయి, మౌంటైన్స్, హిల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇవన్నీ చిన్న ఒక్క పేజీలో అయిపోతుంది మ్యాటర్. అట్లా రాసుకోండి. నెక్స్ట్ టైం నువ్వు అట్లా పేపర్ చూస్తే మొత్తం నీకు వచ్చి ఉండాలి. అర్థమైంది? యూపీఎస్సీలో ఆ విధంగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సిబిఐ ఉందనుకోండి, హెడ్డింగ్ సిబిఐ పెట్టుకోండి. స్టార్ట్ ఇట్లా ఎక్కడి నుంచి వచ్చింది, ఢిల్లీ పోలీస్ యాక్ట్ అట్లా ఉంటాయి కదా, అవన్నీ రాసుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్. మళ్ళీ నువ్వు పాలిటీకి వెళ్తే ఇది ఒక్కటి సరిపోద్ది నీకు మైండ్ మ్యాప్ అన్న స్థాయిలో ఉండాలి ప్రిపరేషన్. ఓకే, లేట్ అవుతుంది ఏది మ్యాప్ మేకింగ్ అంటే సెల్ఫ్ నోట్స్ మేకింగ్కి. బట్ వన్స్ నీ నోట్స్ నీకు ప్రిపరేషన్ అయిపోయింది అనుకో, నువ్వు నెక్స్ట్ టైం అసలు నీకు రివిజన్ ఎంత తొందరగా అయిపోతుంది అంటే అంత తొందరగా అయిపోతుంది. ఓకే, యూపీఎస్సీ ఫెయిల్ అయినా అని బాధపడకండి, అయిపోయింది. ఇప్పుడు రియాలిటీలోకి రండి, వచ్చి నేర్చుకోండి ఏం చేయాలి, ఏం చేయొద్దు అని తెలిసిందే మెయిన్ యూపీఎస్సీలో. ఎవరినైనా అడగండి, ఎంత పెద్ద టాపర్స్నైనా అడగండి, యూపీఎస్సీ అయినా గ్రూప్ అని అనండి, రిటర్న్ ఎగ్జామ్లలో ఏం చేయొద్దు అని తెలుసుకోవడం ఎక్కువ, ఏం ఎక్కువ చదవాలి తెలుసుకోవడమే ఎక్కువ. ఓకేనా, ఇప్పుడు ఈరోజు కరెంట్ అఫైర్స్ అయినా పేపర్ అయినా కొంచెం లెంతీ ఉన్నాయి క్వశ్చన్స్. నెక్స్ట్ అటెంప్ట్లో అట్లా ఉండదు, మళ్ళీ వాడు ఇంకో సర్ప్రైజ్ తోటి వస్తాడు. 2 and 3 pairs ఓన్లీ, 1 and 2 pairs ఓన్లీ అని ఇప్పుడు ఉన్నాయి కదా. లాస్ట్ టైం ఎట్లుండే, ఓన్లీ 1 pair, ఓన్లీ 2 pair, ఓన్లీ 3 pairs మారింది, చూసిరు కదా. అంటే ఎక్కువ లీనియన్ టువర్డ్స్ వాడు ఎట్లా ఇస్తాడో వానికి తెలియదు. మీకు తెలిసిందల్లా నీకు థీమ్ తెలవాలి, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కరెక్ట్ పెట్టే ఇది నీకు ఉండాలి. అది యూపీఎస్సీ అంటే. ఓకే, చాలా బాధపడుతూ ఉంటారు. నేను ఈరోజు కావాలనే వీడియో చేస్తున్నా, ఎందుకంటే మీరు ఈ యొక్క నర్వస్నెస్లో నేను మీతో పాటు ఉన్నా అని చెప్పడానికి చెప్తున్నా. ఓకే, నెగిటివ్ అస్సలు ఆలోచించుకోకండి. ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే మీరు ఏదో ఒక జాబ్కి ఖచ్చితంగా వెళ్తారు. ఎందుకంటే ఆ రేంజ్లో ప్రిపేర్ అయితే మీకు బేసిక్ ఫౌండేషన్ అనేది గట్టిగా పెట్టుకోండి. ఓకే, 2-3 రోజులు రెస్ట్ తీసుకొని మంచిగా మెల్లిగా అలవాటు చేసుకోండి. మీరు ఏ మిస్టేక్ అయితే చేసుకుర్రో అది ఖచ్చితంగా మీకు తెలవాలి. ఏ టాపిక్ అయితే మీకు వరస్ట్గా పోయిందో, అసలు తెలియని టాపిక్స్ వదిలేయండి. మీకు తెలిసి టాపిక్స్ మైనస్ ఎక్కడైందో కూడా చూసుకోండి. ఇవన్నీ పేపర్ మీద రాసుకోండి, ఏం కాదు. ఓకే, అర్థమైంది కదా. నోట్స్ మేకింగ్, అప్రోచ్, ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏది చెప్పినా వినకండి. నెక్స్ట్ ఇయర్కి ఎట్లా అప్రోచ్ అవ్వాలి, సీషార్ట్ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఇవన్నీ కూడా చెప్పినాను. దయచేసి జాగ్రత్తగా వినండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా వదిలిపెట్టేసేయండి. ఓకే,
ఇంట్లో వెళ్ళలేకపోతే పార్ట్ టైం చేసుకోండి, నేను కాదంటాను. ఇంట్లో మంచి వెల్ అండ్ సెటిల్ ఫ్యామిలీ ఉంటే గో ఫర్ యూపీఎస్సీ, ఇంకో ఇయర్కి వెళ్ళండి. ఓకే, కానీ నెగిటివ్ థాట్స్ మాత్రం వద్దు. ఓకే, ఒక్క ఎగ్జామ్ మిమ్మల్ని అస్సలు డిసైడ్ చేయలేదు, మీ ఫేట్ కూడా మార్చలేదు. అర్థమైందా? ఒక్క ఎగ్జామ్ మీ ఫేట్ని అస్సలు మార్చలేదు. ఎందుకు మారుస్తుంది ఒక్క ఎగ్జామ్? యూపీఎస్సీ లేకపోతే లైఫ్ లేదా అంటే ఎంతమంది ఉంటారు అనుకుంటున్నావు లోకం మీద? లక్షల మంది, లక్షల మంది, 5 లక్షలు 6 లక్షల మంది రాస్తారు, 1000 మంది సెలెక్ట్ గారు. అది రియాలిటీ. ఈ రియాలిటీలో ఉండండి, ఏం కాదు. కానీ యూపీఎస్సీకి పోయి వచ్చినాక మీకు మీ బ్రెయిన్ చాలా మల్టీ డైమెన్షన్లో వెళ్ళిపోతుంది. మీరు ఏ ఫీల్డ్కి పోయినా అందులో టాప్కి వెళ్ళిపోతారు. ఇది మాత్రం వాస్తవం. ఏ బిజినెస్ పెట్టినా అందులో టాప్కి వెళ్ళిపోతారు. ఇది కూడా వాస్తవం. అంటే ఉన్న మీ కంపేరేటివ్లీ మీ అదర్స్తో పోల్చుకుంటే. అర్థమైందా? సో ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్. ఏదున్నా కామెంట్ చేయండి. డోంట్ టేక్ హార్ష్ డెసిషన్. ఓకే, ఆల్ ది బెస్ట్.